మేలు కోరే నా సబ్స్క్రైబర్లందరికీ, నన్ను అత్యంత ఆదరణగా నన్ను ప్రోత్సహించే నా శ్రేయోభిలాషులందరికీ నా వీడియో ద్వారాగా ఓ సందేశం మీకు ఇవ్వదలుచుకున్నానండి. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను కొన్ని వీడియోస్ మీ ముందు ఉంచలేకపోయాను. దానికి నేను చాలా బాధపడుతున్నాను. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మీతో షేర్ చేసుకోలేనిటువంటి విషయాలు అవి. సో ఆరోగ్యపరమైనవి, కొన్ని నా వ్యక్తిగత పరమైనవి, తెలుసో తెలియకో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల స్నేహితుల మాటలు విని అందులో కూరుకుపోయినటువంటి పరిస్థితి వల్ల దాని నుంచి గట్టెక్కడానికి నేను పడ్డ పాటు తపన, జీవితం రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితి. సో అవన్నీ మీతో షేర్ చేసుకోలేను. కానీ నేను ఎందుకు ఈ మధ్య వీడియో పోస్ట్ చేయలేదో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరందరూ నా సబ్స్క్రైబర్స్. సో ఆరోగ్య కారణాలు ఒకవైపు, వ్యక్తిగత సమస్యలు ఇంకొక వైపు, ఈ రెండిటితో సతమతం అవుతూ నేను ఈ మధ్య వీడియోలో చేయలేకపోవడం చాలా బాధాకరం. సో ఇది మీకు వీడియో అప్డేట్ రావలేదు ఏంటి ఈ అబ్బాయి నుంచి అని మీరు కూడా అనుకోవచ్చు. సో ఎంతైనా నేను మీకు సబ్స్క్రైబర్లుగా మీరు నాకు ఉన్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా సందేశం చెప్పదలుచుకొని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ కారణాల వల్ల, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత విషయాలు కొన్ని సమస్యల్లో ఉండడం వల్ల నేను ఈ మధ్య వీడియో చేయకపోవడం అనేది విషయం. సో ఇక మీద అలా జరగదని ఆ పరమాత్మ నాకు శాయశక్తిలా నాకు నా యందు నిలబడి నన్ను రక్షించి కాపాడుతాడని, ఇక మీద నా లైఫ్లో కొంత బెటర్మెంట్ వస్తుందని, ఆశాభావంగా జీవించగలుగుతానని ఒక నమ్మకం అయితే మెల్లమెల్లగా వస్తుందండి. చూడాలి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. త్రావంట నడుచుకొని వెళ్తాం, అక్కడ ఏమైనా అవుతపోవచ్చు. ఎనీథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీ టైమ్ అని అంటుంటారు కదండి. సో లైఫ్లో కొన్ని సంఘటనలు ఊహించుకోకుండా కూడా జరుగుతుంటాయండి. అది ప్రమాదాలను అవ్వచ్చు, వేరే విధంగా ఘటనలను కూడా చెప్పొచ్చు. కొన్ని మన లైఫ్లో జరుగుతుంటాయి, అందరి లైఫ్లో జరుగుతుంటాయి. అలాంటివే నాకు జరిగి సమస్యలు వచ్చి మీ ముందుకి రాలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. సో మీరందరూ శ్రోతలు కాబట్టి మీరు నన్ను మునుపుట్లాగే ఆదరిస్తారని, మునుపుట్లాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని మీ అందరి మధ్య నేను విన్నవించుకుంటూ ఇక మీదకు ఇలాగే కొనసాగిస్తానని మీ అందరికీ మాటిస్తూ మీ శ్రీనివాస్. నమస్తే ఆల్.